మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. గొప్ప దేవుడు, ఉన్నతుడు, సర్వాధికారి అయిన యేసుక్రీస్తు ప్రభువు రాత్రంతా మంచి నిద్రను అనుగ్రహించి ఎందరికో లేని ఈ నూతన దినమును మనకు అనుగ్రహించినందుకై సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసయ్యకు మాత్రమే చెల్లునుగాక. ఆ దేవాది దేవుడు ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానము, కృపావార్త. మీకా గ్రంథము 4వ అధ్యాయము 13వ వచనము. సియోను కుమారి, నీ శృంగము ఇనుపదిగాను నీ రెక్కలు ఇత్తడివిగాను నేను చేయుచున్నాను. లేచి కళ్ళెము తొక్కుము. అనేక జనములను నీవు అణగద్రొక్కుదువు. వారికి దొరికిన లాభమును నేను యెహోవాకు ప్రతిష్ఠించుదును. వారి ఆస్తి సర్వలోకనాథునికి ప్రతిష్ఠించుదును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువునందు అత్యంత ప్రియమైన దైవ జనాంగమా, ఎంత గొప్ప వాగ్దానం అండి. పరిశుద్ధ లేఖనాలలో ఉన్న వాగ్దానములన్నీ దేవుడు మనకు చేసిన వాగ్దానములు కనుక తప్పక ఆయన మనకు చేసిన, నమ్మదగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానాలు కనుక అవి తప్పక మన జీవితంలో నెరవేరుతాయి. మీకా అనగా యెహోవా నీ వంటి వారెవరు అని అర్థం. దేవుని పోలిన వారెవరూ లేరు. ఆయనను పోలిన వాడు ఒక్కడునూ లేడు. ఆయనలాగా బోధించేవాడు కానీ, ఆయనలాగా స్వస్థపరిచేవాడు కానీ, ఆయనంత పరిశుద్ధత కలిగిన వాడు కానీ, ఆయనలాగా పవిత్రత కలిగిన వాడు కానీ, ఆయన వలె నిత్య జీవితమును ఉచితంగా విచ్చేవాడు ఎవ్వరూ లేరు. అందుకే హన్న దేవుణ్ణి స్తుతిస్తూ, ప్రభువా నీవు పరిశుద్ధతను బట్టి మహనీయుడవయ్యా, పరిశుద్ధతలో నిన్ను దాటిపోయేవారు ఎవరు లేరు ప్రభువా, నీవే పరిశుద్ధుడవు, నీవే పవిత్రుడవు. క్రొత్త నిబంధనలో కూడా హెబ్రీ పత్రికకు పౌలు గారు ఉత్తరం రాస్తూ దేవుని గూర్చి ఆయన సంబోధించిన సంబోధన ఏమిటంటే, పవిత్రుడు, నిర్దోషి, నిష్కళంకుడు, పాపులలో చేరక ప్రత్యేకింపబడినవాడు, ఆకాశము కంటే అత్యున్నతుడైన గొప్ప దేవుడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఇక పరిశుద్ధతలో అత్యున్నతుడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కరే. ఆ దేవుడు ఈ దినాన మీకు నాకు వాగ్దానం చేస్తున్నారు. లేచి కళ్ళాన్ని త్రొక్కు. ఆయన లేవమన్నప్పుడు మనం లేవడమే, కళ్ళెమును తొక్కమన్నప్పుడు ఆయన నిర్ణయించిన పని, ఆయన చెయ్యమన్న పని మనం చేయటమే. అబ్రహామును దేవుడు లేచి నీ దేశమును విడిచి రమ్మనగానే అబ్రహాం గారు లేచారు, దేశాన్ని విడిచి వచ్చారు, వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకున్నారు. ఆయన సంతతి వారందరూ దేవుడిచ్చిన వాగ్దానానికి స్వతంత్రులయ్యారు. అలాగే యోనాను కూడా దేవుడు లేచి నీవు నినివేకెళ్ళు అని అంటే, యోనా గారు లేచాడు, కానీ వెళ్ళింది మాత్రం వేరే దగ్గరికి. దాని వలన యోనా చాలా కష్టపడ్డాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీకు విజయం కావాలి అని అంటే దేవుడు నిన్ను లేవమన్నప్పుడు లేచి ఆయన చెప్పిన పని నువ్వు చెయ్యాలి. నువ్వు లేచి కళ్ళెమును త్రొక్కుము, నీ జనులను అణగద్రొక్కెదవు. దేవుడిచ్చిన వాగ్దానం. నువ్వు లేస్తే, కళ్ళాన్ని తొక్కితే అన్యజనులను, నిన్ను బాధించు వారిని, నీకు విలువ లేకుండా చేస్తున్న వారిని, నిన్ను త్రొక్కి వెళ్ళిపోతున్న వారిని, నిన్ను ప్రక్కన పెట్టిన వారిని తప్పక దేవుడు నీ కాళ్ళ కింద అణగద్రొక్కేటట్లుగా చేస్తారు. నాకు ఈ లోకంలో న్యాయం జరగట్లేదండి, అన్యాయం అయిపోతున్నానండి, నేను నా కుటుంబం ఏమైపోతున్నామో అర్థం కావట్లేదండి, మాలో ఏ తప్పు లేకపోయినా, మేము ఎవరికి అన్యాయం చేయలేకపోయినా జనులందరూ మనల్ని అణగద్రొక్కేస్తున్నారని బాధపడుతున్నావా? దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. లే, కళ్ళెను తొక్కు, అన్ని జనులను అణగద్రొక్కు. రోమాపత్రిక 16వ అధ్యాయం 20వ వచనంలో పౌలు గారు అంటారు, సమాధానకర్తయగు దేవుడు నీ పాదముల కింద సాతాను తలను పెట్టాడు, శీఘ్రంగా దాన్ని నలగద్రొక్కాలి. ఎవరైతే నీకు విరోధంగా ఉన్నారో, ఎవరైతే నిన్ను ఇష్టానుసారంగా, ఇష్టారాజ్యంగా, లెక్కలేనితనంగా తీసేస్తున్నారో వారి వెనక ఉన్న అపవాదిని నువ్వు అణగద్రొక్కాలి.
దేవుడి దినాన్ని మాట్లాడుతున్నారు. ఆయనను పోలిన వారెవరు లేరు. నీకు సహాయం చేయటంలో కూడా ఆయనను మించిన వారు లేరు, ఆయనను పోలిన వారు లేరు. నీకు అండగా, నీకు దండగా, నీకు కొండగా ఉన్న దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఆ దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. లే, కళ్ళెమును తొక్కు, అన్ని జనులను అణగద్రొక్కు, నేను నీ పక్షాన ఉంటానని దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నాడు. ధైర్యం తెచ్చుకో. నువ్వు లేకుండా, నువ్వు ఉన్న చోటనే ఉండి సోమర్తనంగా ఉండి దేవుడు నన్ను ఆశీర్వదించట్లేదు అనే మాటలు మాట్లాడుకో. లెగు, యేసునామాన లెగు, ఆయన చెప్పిన పని చెయ్యి. అణగద్రొక్కవలసిన వారిని అణగద్రొక్కు, వెళ్ళగొట్ట వారిని వెళ్ళగొట్టు. తప్పక విజయం నీదే, దీవెన నీదే, ఆశీర్వాదం నీదే. తప్పక ఈ ఆశీర్వాదం నువ్వు పొందుకొందుదువు గాక. దేవుడు నిన్ను దీవించును, ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, కృపగలిగిన దేవ, ఈ నూతన దినములో మీరు మాకిచ్చిన ఈ వాగ్దానానికై మీకు స్తోత్రం. సర్వలోకనాథుడా, సమస్త ఘనత నీకు ఆరోపిస్తున్నాం. దేవనైనా నీవు లేవమన్నప్పుడు లేవగలుగుటకు, నీ మాటకు విధేయత చూపించగలుగుటకు మీరు కృపను అనుగ్రహించి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి మీరు మహిమ పొందుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.